కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ అంటే ఇది కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లమ్ లేకపోతే సిఎస్పిస్ అని కూడా అనొచ్చు. ఏం చేస్తాయంటే వేరియబుల్ అసైన్మెంట్స్ ఫైండ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇచ్చిన కండిషన్ కాన్స్టెంట్స్ అంటే నథింగ్ బట్ కండిషన్, ఆ కండిషన్కి మ్యాచ్ అయ్యే సాటిస్ఫై చేసే వేరియబుల్స్ని అసైన్ చేస్తాను అనమాట. ఇప్పుడు మీకు ముందుకెళ్ళినా కూడా అర్థమవుతుంది వీడియోలో. ఇప్పుడు ఫార్మల్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది అంటే సిఎస్పి ప్రాబ్లమ్స్కి, సిఎస్పి అంటే కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లమ్స్కి ఎట్లుంటుంది అంటే బేసిక్గా దాని ఫార్మల్ స్ట్రక్చర్ ఫస్ట్ దాంట్లో వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, వేరియబుల్స్ ఉంటాయి, డొమైన్స్ ఉంటాయి, కాన్స్టెంట్. వేరియబుల్స్ అంటే ఏంటి, x1 x2 అలాంటివి దాన్ని వేరియబుల్స్ అంటారు. ఇలా మనం ఏమని చెప్పచ్చు, క్లాస్ 1 క్లాస్ 2 ఇవి వేరియబుల్స్. డొమైన్స్ అంటే ఏంటిది, ఇప్పుడు క్లాస్ 1 ఏంటిది రూమ్ 1, అట్లా క్లాస్ 2 అనేది రూమ్ 2, అట్లా డొమైన్ ఏ డొమైన్. తర్వాత కాన్స్టెంట్ అనేది దాని కండిషన్ రిలేషన్స్ చెప్పేది కాన్స్టెంట్స్ అంటారు. సో x1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు x2, x ప్లస్ x2 ఈజ్ లెస్ దెన్ 10 50. సో ఇట్లా ఆ రెండుటి ఏటే వేరియబుల్స్కి డొమైన్స్కి ఆ వేరియబుల్స్ మిడిల్లో ఉన్న రిలేషన్ చెప్పేది కాన్స్టెంట్స్. అర్థమైన ఒక ఫార్ములాస్ ఏముంటాయి, 3 ఉంటాయి, వేరియబుల్స్, కాన్స్టెంట్స్, రిలేషన్స్. అదే ఆ కాన్స్టెంట్స్ అన్నట్టు బట్ రిలేషన్స్. వేరియబుల్స్ అంటే ఇవి x1 x2 డొమైన్ d ఆఫ్ xi అని రాస్తాం, ఏ డొమైన్లో ఉన్నాయి ఆ వేరియబుల్స్ అని. తర్వాత కాన్స్టెంట్ అంటే ఆ వేరియబుల్స్ మిడిల్లో ఉన్న రిలేషన్స్. ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి టెక్నిక్స్ ఏముంటాయంటే కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లమ్స్ని 4 టెక్నిక్స్, డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. అలా కొన్ని టెక్నిక్స్ మాట్లాడుకుంటే మనం బ్యాక్ ట్రాకింగ్ సెర్చ్ అని ఉంటుంది. బ్యాక్ ట్రాకింగ్ అంటే ఇట్లా గ్రాఫ్ ఉన్నాక బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ పోతాం అన్నట్టు సొల్యూషన్ కోసం. ఇక ఒక్కొక్కటి స్టెప్ నుంచి ఫస్ట్ ఏం చేస్తామంటే ఇట్లా ఉంటాయి కదా, ఫస్ట్ ఇక్కడికి వస్తాం, ఇక్కడికి వచ్చి తర్వాత ఇట్లా వచ్చి తర్వాత ఇట్లా వచ్చి ఇక్కడ వరకు లాస్ట్ వరకు పోతాం. పోయినాక ఇక్కడ నీకు సొల్యూషన్ ఫైన్ కాకపోతే మళ్ళీ బ్యాక్ ట్రాక్ చేస్తాం, బ్యాక్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తాం, ఇట్లా చెక్ చేసుకుంటాం, ఇటు పోయి తర్వాత ఈడికి వస్తాం, తర్వాత ఈడికి వస్తాం. సో అన్నీ అయిపోయినాక ఇక్కడ కూడా సొల్యూషన్ కాబట్టి మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్ చేస్తాం. బ్యాక్ ట్రాకింగ్ అంటే మళ్ళీ రివర్సల్ మళ్ళీ ఇక్కడ అలా ప్రతిసారి బ్యాక్ ట్రాకింగ్ చేసుకుంటే సొల్యూషన్ ఫైండ్ చేస్తాం. అదే బ్యాక్ ట్రాకింగ్ సెర్చ్ అంటే. ట్రై అసైన్మెంట్ బ్యాక్ ట్రాకింగ్ ఆర్ ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి బ్యాక్ ట్రాకింగ్ చేస్తూ ఉంటాం. ఇది బ్యాక్ ట్రాకింగ్ టెక్నిక్స్ వన్ ఆఫ్ ద సొల్యూషన్ టు ఫైండ్ సొల్యూషన్ ఆన్ కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లమ్స్ అర్థమైంది కదా. మనం వేరియబుల్స్ని అసైన్ చేస్తాం అనమాట ఒక ఇచ్చిన కాన్స్టెంట్స్కి సాటిస్ఫై చేయడానికి. ఆ వేరియబుల్ అసైన్మెంట్ని ఫైండ్ చేయాలి మనం. ఇంకా కాన్స్టెంట్ ప్రొపగేషన్ అని ఒకటి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఆ డొమైన్స్ని రెడ్యూస్ చేస్తుంది, రిడక్షన్ ఆఫ్ డొమైన్స్ ఆర్ కన్సిస్టెంట్. ఎగ్జాంపుల్ ఇప్పుడు x1 ఇంప్లైస్ x2, ఇది ఈజ్ కన్సిస్టెంట్. సో దాని ఏది ఉందో ఒకటి ఉంటుంది ప్రొపోర్షనల్ లాజిక్, దాన్ని రెడ్యూస్ చేసుకుంటూ వస్తుంది లాజిక్ని, డొమైన్ రిడక్షన్ అంటుంది దాన్ని కాన్స్టెంట్ ప్రొపగేషన్. ఇంకా లాజికల్ సెర్చ్ అనేది ఇటరేటివ్గా ఇంప్రూవ్మెంట్, హిల్ క్లైంబింగ్ చేస్తుంది అనమాట. హిల్ క్లైంబింగ్ అనేది వన్ ఆఫ్ ద సెర్చ్ మెథడ్. ఓకే, ఇవి ఈ టెక్నిక్స్ వాడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తాం మీకు అర్థమైనట్టు. ఇప్పుడు షెడ్యూలింగ్ ఆఫ్ 2 క్లాసెస్ అనే ఎగ్జాంపుల్. దీని లోపల ఉన్న వేరియబుల్స్ ఏమైపోతాయి, క్లాస్ 1 క్లాస్ 2 అనే వేరియబుల్స్. డొమైన్స్ ఏంటి ఇచ్చిండు, 9 AM 10 AM. కాన్స్టెంట్ కూడా ఇచ్చిండు. క్లాస్ 1 అనేది క్లాస్ 2కి నాట్ ఈక్వల్ ఉండదు. సో క్వశ్చన్ ఇదనమాట, వేరియబుల్స్ ఆర్ క్లాస్ 1 అని కాన్స్టెంట్, దాని డొమైన్ ఏంటిది 9 AM కి 10 AM. కాన్స్టెంట్ అంటే రిలేషన్, ఆ వేరియబుల్స్ మిడిల్లో ఉన్న రిలేషన్ చెప్పేది కాన్స్టెంట్. రెండింటి మీద రిలేషన్ ఏమన్నాడు, క్లాస్ 1 అని నాట్ ఈక్వల్స్ క్లాస్ 2 ఉన్నది. సో దీని సొల్యూషన్ ఏమవుతుంది, క్లాస్ 1 ఈక్వల్స్ టు 9 AM అయిపోతుంది, క్లాస్ 2 ఈక్వల్స్ టు 10 AM అయిపోతుంది. అట్లా అనమాట, ఇలా 1కి వస్తుంది. ఇట్లా ఫైండ్ చేస్తాం సొల్యూషన్ కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లమ్స్కి. ఈ టెక్నిక్స్ చెప్పినాక బ్యాక్ ట్రాకింగ్ ఒకటి, కాన్స్టెంట్ ప్రొపగేషన్లో నువ్వు ఆ లాజిక్ని రిడక్షన్ చేస్తూ ఉంటావు, డొమైన్ రిడక్షన్ అంటావు, చూడు కన్సిస్టెంట్ అయ్యే వరకు ఆ లాజిక్. ఇంకా లోకల్ సర్చ్లో ఏమవుతుందంటే ఇటరేటివ్గా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటావు సర్చింగ్. ఎగ్జాంపుల్స్ హిల్ క్లైంబింగ్ మెథడ్. హిల్ క్లైంబింగ్ సపరేట్ వీడియో ఉంది, చూడండి. ఇంకోటి మన దీని అప్లికేషన్స్ ఏంటంటే కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లమ్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ టైం టేబుల్లో కానీ, రిసోర్స్ అలొకేషన్, దీన్ని బట్టి రిసోర్స్ మనం అలొకేషన్ చేయొచ్చు. ఇంకా కాన్ఫిగరేషన్ ప్రాబ్లమ్స్లో కానీ ఇవి దీని యొక్క అప్లికేషన్స్.